గాయత్రి గారు, జత్వానీ కేసుకి సంబంధించి గత కొద్ది రోజులుగా నడుస్తున్న వ్యవహారం చూస్తున్నాం. అందులో ఇన్వాల్వ్ అయిన అధికారులని, వాళ్ళ వెనక ఉన్నటువంటి వాళ్ళని బయటకు లాగడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కానివ్వండి. ఈ రోజున విశాల్ గున్ని గారు ఒక పెద్ద ఆయన, అంత పెద్ద ఆయన చెప్పేపాటికి నేను ఇమీడియట్గా వెళ్ళిపోయాను, ముంబై వెళ్ళిపోయి నేను ఆవిడ మీద కేసు పెట్టాల్సి వచ్చింది అని చెప్తున్న వ్యవహారం కానివ్వండి. ఇదంతా ఒక పక్క అయితే, సాక్షిలో మాత్రం కథనాలు మరో రకంగా వస్తున్నాయి. ఎలా చూడాలంటారు ఈ కేసు మొత్తం మీద? అసలు ఏంటి కీలకమైన అంశాలు ఏంటి, వాస్తవాలు ఏంటంటే? అంటే మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, సాక్షి అనే న్యూస్ పేపర్ని ఒక మహిళ నడుపుతుంది. అది కూడా ఎవరు? ఒక ఎక్స్ సీఎంకి వైఫ్. ఎవరైతే నేను నీకు అన్నగా, తమ్ముడిగా, లేకపోతే మేనమావగా అండగా ఉంటాను ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఆడపడుచులకి ప్రామిస్ చేశాడో, ఆ సీఎంకి, ఎక్స్ సీఎంకి వైఫ్గా ఉన్న ఆ భారతి గారు ఒక పేపర్ నడుపుతా, అదే పేపర్లో ఆడవాళ్ళ గురించి తప్పుడు కథనాలు ఎంకరేజ్ చేస్తున్నారు అంటే అసహ్యం వేస్తుంది. అసలు ఆవిడ మనిషేనా, ఆడ మనిషేనా? ఆవిడ పిల్లలకి అలా కష్టం వస్తే ఆవిడ ఇలాగే రియాక్ట్ అవుతుందా? ఇప్పుడు ఎందుకంటే మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్ తీసుకుంటే, సొంత చెల్లెళ్ళు, ఇప్పుడు సునీతమ్మ గారు కానీ, లేకపోతే సొంత చెల్లెలు షర్మిల గారు కానీ, వీళ్ళు బయటకు వచ్చి మాకు న్యాయం కావాలి అడిగినప్పుడు ఎలాంటి కథనాలు వచ్చినాయి వాళ్ళ మీద? ఏకంగా షర్మిల గారు అయితే అసలు వాళ్ళ నాన్నగే పుట్టలేదని కూడా కొంతమంది మాట్లాడినవి కూడా ఉన్నాయి. అవి కూడా రాసుకున్నారు. అంతా దిగజారిపోవాలా రాజకీయంలో? ఇప్పుడు ఆల్రెడీ ఓడిపోయారు, 11 సీట్లు వచ్చినాయి. కేవలం నేను చెప్తున్నాను కదా, 11 సీట్లు రావడానికి కారణం, సగం వాళ్ళు ఓడిపోవడం కారణమే సాక్షి పేపరు. ఎందుకంటే లేని ఉన్నట్టు ఎన్ని రోజులండి, ఇప్పుడు జనాలకి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా మమ్మల్ని ఎవరిని చూసుకోవట్లేదు అన్నట్టుగా సాక్షి పేపర్లో వచ్చే ప్రతి కథనం జనాలు నమ్ముతారు. ఒకప్పుడు నమ్మారు కదా, మేము రాసాం కదా నారాయణ రక్త చరిత్ర అని, ఇంకేయో అబద్ధాలు రాసాం, అన్నీ నమ్మారు కదా, మమ్మల్ని గెలిపించారు కదా, ఇంకా రాసుకుంటాం, మా చేతిలో పేపర్ ఉంది, ఏదో నా చేతిలో చిత్తుకాయతో ఉంటే నా పిచ్చోడు రాసుకుంటాడు, పిచ్చి రాతలు నేను రాసుకుంటానని చెప్పి ఇంత సిగ్గులేనితనమా? అంటే వాళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఏం చెప్పారు? ఇక్కడ ఉండే వైసీపీ లీడర్ అంట, అతన్ని అంటే ఈ అమ్మాయి బ్లాక్మెయిల్ చేసి అతను ఆస్తి రాయించుకుందంట. అసలు జస్ట్ ఇమాజిన్ చేయండి, ఈ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో వాళ్ళ లీడర్ని ఒక అమ్మాయి ఎవరో ముంబై నుంచి ఒక అనామకురాలు వచ్చి నిన్ను అంటే భయపెట్టి నీ దగ్గర బ్లాక్మెయిల్ చేయగలుగుతుందా? అసలు ఆ పొజిషన్ ఉంటుందా ఈ రాష్ట్రంలో? ఎంతమంది ఆడవాళ్ళు గురయ్యారు, రేపులు గురయ్యారు, లేకపోతే క్రైమ్స్కి గురయ్యారు, లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్కి గురయ్యారు. ఎంతమంది బయటకు వచ్చి, ఎందుకు అప్పుడులోనే జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఆ ఇంటి ఫర్లాంగ్ దూరంలోనే రేపులు జరిగినాయి, గ్యాంగ్ రేపులు జరిగినాయి. అవన్నీ చెప్పినా ఎవ్వరికీ న్యాయం జరగలేదు. చాలా చోట్ల కనీసం ఎఫ్ఐఆర్లు కూడా రిజిస్టర్ చేసుకోలేదు. ఎంతోమంది ఆడవాళ్ళు బయటకు కూడా రాలేకపోయారు. అంటే అవన్నీ వదిలేసుకొని నీకెవరో పెట్టుబడి పెట్టి నీకు డబ్బులు ఇచ్చి నీకు ఆర్థికంగా సాయం చేశాడని చెప్పి వేరే రాష్ట్రంలో ఉండే అతను నీకు పర్సనల్ ఫ్రెండ్ కాబట్టి వాళ్ళబ్బాయికి ఏదో ప్రేమ వ్యవహారం ఉందంట ఈ హీరోయిన్తో ఉంది కాబట్టి ఈ అమ్మాయిని ఎలాగైనా సరే టార్చర్ చేయాలి అని చెప్పి నువ్వు సిస్టమ్ని ఏ రకంగా డీజీపీలని, ఐపీఎస్ ఆఫీసులను అందరిని ఇన్వాల్వ్ చేసి, సిఎస్ని అందరిని ఇన్వాల్వ్ చేసి ఏ రకంగా సిస్టమ్ని మొత్తాన్ని అబ్యూస్ చేసి ఒక్క ఆడ మనిషిని వెళ్ళి తీసుకురావడానికి ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఎంత నాటకాలు ఆడారు, ఇంత టార్చర్ పెట్టారని మన ఎవరికి తెలియదు. చూసారా విచిత్రం ఏంటంటే, అదే సాక్షిలో అప్పుడు ఇంత జరుగుతుంటే ఏ న్యూస్ రాలేదు. ఈరోజు ఒక్కొక్కరుగా అంటే పుట్టలోంచి చీమలు బయటకు వచ్చినట్టు ఇప్పుడు అంతా బయటకు వస్తున్నారు ఒక్కొక్కరు లేడీస్. మాకు ఇలా అన్యాయం జరిగింది, పలానా ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే మమ్మల్ని ఇలా వాడుకున్నాడు, లేకపోతే మంత్రి ఇలా వాడుకున్నాడు, ఇలా బెదిరించాడు. మొన్న స్టార్టింగే చూసాం విజయసాయి రెడ్డి గారి గురించి, ఏకంగా మా DNA టెస్ట్ కావాలని చెప్పి ఒక ఈఓ భర్త బయటకు వచ్చి మాట్లాడటం. అంటే ఇంత అన్యాయమా? ఇంత జరుగుతుంటే టీడీపీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఏదో రెడ్ బుక్ అని చెప్పి కావాలని ఫ్రేమ్ చేస్తున్నారు. ఏమంటే కావాలని ఫ్రేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే డ్యూటీ తప్పితే, ఈరోజు మా గవర్నమెంట్ నడుస్తుంది కదా, మా గవర్నమెంట్లో కూడా ఎవరైనా డ్యూటీ చేయకపోతే ఇప్పుడు కూడా బాబు గారు అంతే స్ట్రిక్ట్గా ఉంటారు. మీకు రీసెంట్ ఫ్లడ్స్ ఎగ్జాంపులే నేను చెప్తున్నాను. క్లియర్గా చెప్పారు, ఆయనే ఒప్పుకుంటున్నారు. లాస్ట్ మైల్ దాకా ఫుడ్ వెళ్ళట్లేదు, కొంతమంది అధికారులు కరెక్ట్గా వర్క్ చేయట్లేదు, ప్రతి ఒక్కరి మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది, ఎవరిని ఉపేక్షించము అని చెప్పి చాలా గట్టిగా ఆయన గవర్నమెంట్లో ఆయన ఆఫీసర్లకే చెప్తున్నప్పుడు, ఒక ఆడపిల్ల వచ్చి ఈరోజు మా దగ్గరకు వచ్చి మాకు ఇలా అన్యాయం జరిగింది సార్, నన్ను ఇలాగా ఏంటి బలవంతంగా 15-20 రోజులు నన్ను ఒక చోట బంధించేసేసి నన్ను టార్చర్ చేశారు, దానిలో ఐపీఎస్లోనూ ఆ సిఎస్ వీళ్ళందరూ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు, కుటుంబం మొత్తం ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఎవరైనా యాక్షన్ తీసుకోవాలి. మేము వచ్చిందే అంతకు కదా, రేపు పొద్దున భారతి గారు వచ్చి కంప్లైంట్ చేస్తే యాక్షన్ తీసుకుంటాం. నువ్వేం కథలను రాసుకుంటావు రాసుకో. అంటే సిగ్గుచేటుతనం. ఒక ఆడ మనిషిగా ఉండి ఒక ఆడ మనిషి కింద నువ్వు ఒక పత్రిక నడుపుతున్నావు అంటే, నీ పత్రిక వల్ల కొన్ని జనాలకి న్యూస్ తెలియకపోగా పక్కన పెడితే అబద్ధపు న్యూస్లా వాళ్ళు క్యారెక్టర్ అసాసిన్ చేసి వాళ్ళు రోడ్డు మీద రానివ్వకుండా చేయటం, వాళ్ళకి అన్యాయం చేయాలి, వాళ్ళకి న్యాయం జరగకూడదని చెప్పి ఈవిడ దీక్షించుకొని మరి పేపర్ ఎందుకు నడుపుతుందో అర్థం కావట్లేదు. మరి ఇంకెప్పుడు సిగ్గు తెచ్చుకుంటుందో ఏంటో, మరి షీ హ్యాస్ టు అండర్స్టాండ్ ఇట్. యా.
సో అంటే ఈ రోజున సునీత గారు, మీరు అన్నట్టుగా సునీత గారు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిశారు. నా తండ్రికి సంబంధించిన హత్య కేసులో నిజాలు తేల్చండి, దయచేసి నాకు వాస్తవాలు బయటకు తీసుకురండి అని చెప్పి, అంటే దీన్ని కూడా ఈ రోజున ఇప్పుడు రెడ్ బుక్తో ముడిపెట్టడం. జత్వానీ చాలా స్పష్టంగా చెప్పింది, వాళ్ళ తల్లిని తీసుకొచ్చి ఆమె కొంత ఆమె ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎంత టార్చర్ చేశారు, అది కూడా ఒక ఐపీఎస్ లెవెల్ అధికారులు దీనిలో ఇన్వాల్వ్ అయిన మొత్తం చెప్పినా కూడా వాళ్ళని ఈరోజు సస్పెన్షన్ చేసేపటికి కేవలం రాజకీయ కక్షాన్ని ముడిపెడుతున్నారు కేవలం ఆ పేపర్లలో. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు మీరు ఇందాకే చెప్పారు విశాల్ గున్ని గారు, అంటే వాళ్ళ మా ఉండే పోలీసు అతనే ఒప్పేసుకున్నాడు, అతను స్టేట్మెంట్ ఇచ్చాడు, నా చేత ఫోర్స్ చేయించారు, మాకు పైనుంచి ఎవరో పెద్ద పెద్దోళ్ళు మాట్లాడితే మేము చేయాల్సి వచ్చింది అని చెప్పి. ఎవరా పెద్ద మనుషులు, ఎవరున్నారు వీళ్ళు వెనకాల చూసుకొని ఉంటే విశాల్ గున్ని గారే సొంతంగా ఇప్పుడు వచ్చి స్వయంగా ఒప్పుకున్నారు, ఎవరో పెద్ద ఆయన చెప్తే నేను చేయాల్సి వస్తుంది, అంత పెద్ద ఆయనే చెప్తే అని. అంటే ఏ పెద్ద అయినా ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఏ లెవెల్ వరకు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని చెప్పి మరి జనాలకి డౌట్ రాదా? నీ సొంత చెల్లెళ్ళు కొంగు పట్టుకొని పులివెందల్లో మాకు న్యాయం చెయ్యండి, మాకు భిక్ష పెట్టండి, న్యాయ భిక్ష పెట్టండి అని చెప్పి మొత్తం వీధి తిరిగినప్పుడు మరి వాళ్ళకి న్యాయం చేయాల్సింది పోయి వాళ్ళని పిలిపించుకొని చేయలేదు. కానీ ఈరోజు అర్జెంటుగా ఎవరో ఒక అంటే హీరోయిన్ అంట ముంబైలో ఉందంటే ఆ అమ్మాయిని ఏకంగా ఒక ఫ్రాడ్ లాగా చిత్రీకరించడమే కాకుండా రేపు రిపోర్ట్ అవుతే, ఫర్ ఇన్స్టెన్స్ నేను చెప్తున్నా 2 రోజుల తర్వాత రిపోర్ట్ అవుతే 2 రోజులకు ముందే ఇక్కడి నుంచి విశాల్ గున్ని లాంటి ఆ స్టేచర్లో ఉన్న పోలీసులు కూడా ఇక్కడి నుంచి బయలుదేరి పరిగెత్తుకొని ఇక్కడి నుంచి వెళ్ళి ఆమెను అక్కడి నుంచి అరెస్ట్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడెక్కడో సీక్రెట్గా బంధించి ఆమెను టార్చర్ చేశారు. అంటే ఎంత సిస్టమ్ దిగజారిపోయిందండి లాస్ట్ 5 years. ఇదేగా మేము ఫస్ట్ నుంచి చెప్తుంది. అంటే ఏం చేశారంటే వాళ్ళ పాకెట్లో వేసుకున్నారు న్యాయాన్ని, ఏదో వాళ్ళ ఇంట్లో చిల్లర్ల డబ్బుల్లాగా. జస్టిస్ ఎవరికీ జరగలేదు. ఎంతసేటికి పోలీసులు ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డికి కాపలా కాయటానికి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ ఇంట్లో అంటే పాలేరు పనులు చేస్తారు కదా, దానికోసం మాత్రమే వాడినట్టే అనిపిస్తుంది క్లియర్గా. వాళ్ళ చుట్టూ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్కి వీళ్ళకి మాత్రమే కొమ్ము కాయటానికి మాత్రమే ఉన్నారు పోలీసులు అని చెప్పి క్లియర్గా ప్రూవ్ అయింది. సో ఇప్పటి నుంచి అయితే ఆటలు సాగమండి. నాకు తెలిసి కాదంబరి గారు ఇదేం ఫస్ట్ కేసు కాదు, ఈవిడేం ఫస్ట్ విక్టిమ్ కాదు, లాస్ట్ విక్టిమ్ కాదు. ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో అందరూ బయటకు వస్తారు. చాలామంది ఎఫెక్ట్ ఉన్నారని చెప్పి ఇప్పటికీ అందరికీ తెలిసింది. మొన్నటిదాకా చూసుకుంటే ఈ ఫ్లడ్స్ రాకముందు వరకు కూడా ప్రతి వారం రోజులకు ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఎంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బయటకు వచ్చారు, ఎంతమంది ఆడవాళ్ళు బయటకు వచ్చారు, మమ్మల్ని వాడుకుంటున్నారు, అధికారం అడ్డు చూపించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మా చేత ఏయో ఫేవర్స్ తీసుకున్నారు అని చెప్పి. ఇంకెంతకన్నా సిగ్గులేనితనమా? మొన్న ఎవరో ఒక ఎమ్మెల్యే గారు ఆయన ఎవరో చెప్తున్నారు, బయటకు వచ్చారు యాక్చువల్గా ఆ పార్టీ నుంచి. ఆయన చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అన్న పలానా అతను రేప్ చేశాడంటే ఆ పర్లేదులే అన్న ఇంకో 10 రేపులు చేశాక చూద్దాంలే అంటాడంట. అదే ఆయన మెంటాలిటీ. అది అంటే ఏంటి, నీ పార్టీ పెట్టింది ఏంటంటే అదేదో అంటారు కదా, ఒక రెఫ్యూజీ క్యాంప్ లాగా, రండి క్రిమినల్స్ అందరు రండి, పర్వట్లు, రేపిస్టులు, లేకపోతే ఇంకేదైనా మన హంతకులు, వీళ్ళందరూ రండి నా దగ్గర ఉండండి, నేను మిమ్మల్ని కాపాడుకుంటాను, నేను కాపాడటమే కాకుండా మీరందరూ చేసిన తప్పులన్నిటికీ నేను టీడీపీ గవర్నమెంట్నో, జనసేన గవర్నమెంట్నో, అలయన్స్ గవర్నమెంట్ మీద బురద జల్లుతాను, నా దగ్గర ఓ పేపర్ ఉంది, నేను ఏదో బయటకు వచ్చి మాట్లాడితే మీడియా వాళ్ళు కవర్ చేస్తారు కాబట్టి మనం వాడుకుందాం దీన్ని అన్నట్టుగా ఉంది. పిచ్చోడు కాకపోతే అండి పిఠాపురంకి వెళ్ళి ఏంటి ఆ పిచ్చేష్టలు, పాప నువ్వురా ఎట్లా ఏంటి ఈ పిచ్చి చేష్టలు, ఏదైనా నువ్వు మాట్లాడలేదు అంతకుముందు నీ గవర్నమెంట్లో బాదుడే అన్నావు, అప్పుడు 60 రూపాయలు ఉన్న కందిపప్పుకి బాదుడు అన్నావు, ఈరోజు నువ్వు వచ్చాక దాన్ని 120 రూపాయలు చేసావు, 150 రూపాయలు చేసావు లాస్ట్ 5 years. మరి ఏం పీకేమని మరి మేము మాట్లాడచ్చు. ఎవడైనా పని చేసినవాడు వచ్చి మాట్లాడినా ఎక్కిరిచినా దానికి ఒక అర్థం ఉంది. ఇంత సిగ్గు సరం లేకుండా ఈ రోజు ఏం మాట్లాడుతావు తెలియదు, రేపేం మాట్లాడతావు తెలియదు, శవాల ముందుకు వెళ్తే నవ్వుతూ ఉంటావు, వరద బాధ్యతల దగ్గరికి వెళ్తే ఏదో పిచ్చి ఎకిలి నవ్వులు నవ్వుతూ ఉంటావు, 1 రూపాయి కూడా వాళ్ళకి సహాయం చేయి, నువ్వు వచ్చి మళ్ళీ మా కబుర్లు చెప్తున్నావు, ఎవరేం పని చేయాలో చెప్తున్నావు. వారం రోజులు పడుకుంటేనంట కలెక్టర్లు పనులు చేసుకుంటారంటే ఈయన ఆ తర్వాత వచ్చి రివ్యూ మీటింగ్ పెడతాడంట. అసలు మొహమేనండి, అసలు హెలికాప్టర్ ఎక్కుతాడు, ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరం వెళ్ళాలంటే పైకి ఎక్కిసి వస్తూ ఉంటాడు కింద ఏం జరుగుతుందని చెప్పి. ఇలాంటి వాడికి నేల మీద అడుగు కూడా పెట్టకుండా ఆకాశంలోనే తిరిగినోడు ఈరోజు మాకు వచ్చి చెప్తున్నాడు ఏదో మాకు అప్పుడెప్పుడు 151 సీట్స్ వచ్చినాయి కదా, జనాలు తీసుకెళ్ళి నన్ను ఎక్కడో శిఖరం ఎక్కించారు కదా అంటే, అదే జనాలు ఈరోజు నేను లెఫ్ట్ లెగ్తో తన్ని కింద పాతాళాన్ని తోసేశారు. ఎందుకు? నీకు ఆ ప్లేస్ సూట్ అవ్వదు, నీ కళ్ళు నెత్తికెక్కి కొట్టుకుంటున్నాయని. ఇప్పుడు ఎన్ని బయటకు వస్తున్నాయి, రేపు ఇంకెన్నో బయటకు వస్తాయి. వీళ్ళు ఇలాగే వాక్కుంటారు. నాకు తెలిసి సాక్షి పేపర్ ఈరోజు చిత్తుకాయితాలు బుట్టలు కనిపిస్తాయి, చిత్తుకాయితాలు ఏరుకున్నాడు కూడా ఏరుకోడు, అంత దరిద్రపు దిగజారిపోయిన పేపర్ అది. ఈ రోజున మీరు అన్నట్టుగా వరదలకు సంబంధించి ఆ విపత్తు అనేది ఎవరికి తెలిసింది కాదు, లేకపోతే అది ప్రకృతి విపత్తు. ఆ నేపథ్యంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 24/7 ఆయన జేసీబీలో ఎక్కారా, పడవల్లో వెళ్ళారా, వాళ్ళందరికీ నేను ఉన్నానమ్మా, నేను చేస్తానని చెప్పి ఈ రోజున ఆయన ప్రకటించినటువంటి ప్యాకేజీ విషయం కానివ్వండి, అంటే నష్టపరిహారానికి సంబంధించి ఎలా చూడాలి మేడం ఇదంతా?
ఎవరైనా ఎలా చూస్తారండి, నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్ని కానీ లేకపోతే ప్రతిపక్ష నేతలు కానీ, ప్రపంచం మొత్తంలో షో మీ వన్ లీడర్ అన్ని రోజులు నిద్రాహారాలు మానేసుకొని 24/7 అక్కడే ఉండి, నేనైతే చూశానండి. నేను వెళ్ళి అప్పుడు నా డివిజన్ ఆ పక్కనే నేను చూశాను. కంప్లీట్గా సార్ ఎవ్రీ 1 అవర్కి ఒకసారి ఆయన అక్కడికి వచ్చి మొత్తం రివ్యూ తీసుకోవటం. అంటే ఇలా అంటారు, నువ్వు ఎందుకు రావాలి, మీరు రావటం వల్ల అధికారులు డిస్టర్బ్ అవుతున్నారు. ఎవడండి మాట్లాడింది? ఆయన రావటం వల్ల ప్రజలు ఆయన ముందుకు వచ్చి కొంతమంది అయితే ఏడవటం, అలా అంటే లోపల వాళ్ళు ఉన్న బాధని చెప్పటం, ఇంకెక్కడైనా సమస్యలు ఉంటే చెప్పటం వల్ల ఈయన మళ్ళీ ఫుర్మాయించారు. ఇప్పుడు నువ్వు లైవ్లో కూర్చుంటే ప్రాక్టికల్గా అక్కడ ఏం జరుగుతుందో తెలిసిద్ది. నేను అక్కడ కూర్చుంటే నాకున్న అధికారి వాళ్ళే చెప్పాలనుకుంటే అదే చెప్తారు. నా దాకా ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వదు కదా, అది ఆయన తెలుసు కాబట్టి అంత కష్టపడుతున్నారు. 74 years వచ్చినా సరే, ఆయనకి సీఎం స్టేచర్ ఉన్నా సరే, బురదలో వెళ్ళి అడుగు పెట్టడమే కాకుండా బోట్లు ఎక్కటం, ఏదన్నా అక్కడ ఏం తగిలి ఆ బోట్ రివర్స్ అయితే ఆయన కూడా ఆ వాటర్లో పడిపోవచ్చు. ఆయనకు అంత ప్రమాదం ఉందని తెలిసినా సరే రిస్క్ తీసుకొని, అంటారు కదా సూపర్ హీరోలు ఎక్కడో ఉంటారు, మన చుట్టూ ఉంటారు. నేనైతే చంద్రబాబు నాయుడు గారినే చూస్తున్నాను. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ ఫ్రాంక్లీ, నేనేదో టీడీపీ అని కాదు, ఇలాంటి లీడర్ నాకు తెలిసి ప్రపంచం మొత్తంలో ఎక్కడ చూసుంటారండి. సో ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, నీలాగా సిగ్గు లేకుండా పడుకోవటం, లేకపోతే గాల్లో దండాలు, ఏదో విపత్తు అంతా అయిపోయాక వెళ్ళి గాల్లో దండాలు పెట్టడం, ఏదో 3-4 ఫార్మర్లకి మెడలో ట్యాగులు వేసుకొని కలవటం నేను చూసాను అన్నమయ్య ఫ్లడ్స్ అప్పుడు ఈయన చేసిన స్టంట్లన్నీ. అలా చేయటం ఎంతసేపు పని, చిటికలో పని. బట్ ఆయన అలాంటి మనిషి కాదు, ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోరు. ఆయన రాష్ట్రానికి విపత్తు వచ్చిందంటే ఆయన ఇంటికి విపత్తు వచ్చినట్టు, ఆయన సొంతకి ఆయనకి విపత్తు పర్సనల్గా వచ్చినట్టు ఫీల్ అయ్యి, అంతే దాని యుద్ధ ప్రాతిపదికన అంటారు కదా సో ఆ రకంగా ఆయన కూడా అక్కడ నిలబడి, ఇది ఫ్రంట్ సోల్జర్ లాగా, పోనీ ఏదో బ్యాక్ ఎండ్ కూర్చొని మీరు వెళ్ళి పని చేయండి అని కాకుండా ఫ్రంట్ సోల్జర్లో నిలబడి ఆ విపత్తుని ఎదుర్కొన్నారు అంటే లైక్ హ్యాట్స్ ఆఫ్, అంటే జస్ట్ హ్యాట్స్ ఆఫ్. అందరూ ఈ రాష్ట్రం అంతా సెల్యూట్ కొట్టాలి అలాంటి లీడర్కి. మరి అలాంటి లీడర్ గురించి కూడా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకన్నా ఇంకా పనికి మాలినోడు ఇంకోటి ఉన్నాడు. అది చివరిగా గాయత్రి గారు, ఈ రోజున ఏదైతే నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అడిగిన జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చి నమ్మి మోసపోయినటువంటి ప్రజలు తర్వాత 2024లో 164 సీట్లతో ఎన్డీఏ కూటమి ఈ రోజున భారతీయ జనతా పార్టీ కానివ్వండి, లేకపోతే జనసేన కానివ్వండి, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్ద ఆయన్ని నమ్మి ఇచ్చిన అధికారాన్ని దాదాపుగా 3 నెలలు 100 రోజుల పరిపాలన మీద ఈ రోజున ప్రజలు ఎలా ఉన్నారు? మీరు మొన్న క్షేత్రస్థాయిలో కూడా తిరిగారు, ప్రజలతో మమేకం అవుతున్నారు, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది 100 రోజుల పరిపాలన మీద? ఓ పెద్ద గ్రహణం వచ్చి, ఆ గ్రహణం వీడిపోయాక జనాలు బయటకు వచ్చి అమ్మయ్య మనం స్వేచ్ఛగా తిరగచ్చు, ఏది కావాలంటే తినచ్చు, ఏం కావాలంటే చేయొచ్చు అని చెప్పి ఎంత రిలీవ్డ్గా ఫీల్ అవుతారో. జగన్ అనే గ్రహణం, జగన్ అనే పట్టిన దరిద్రం, ఈ విపత్తు ఈ రాష్ట్రానికి తొలగిపోయాక అంతే ఆనందంగా ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ బాబు గారు మొన్న మీరు చూసుకున్నా సరే వెంటనే ఇమీడియట్గా ఆగస్ట్ మంత్ నుంచి మేము స్టార్ట్ చేసాం, జూలై మంత్ ఆగస్ట్ 1 నుంచి అనుకుంటా. ఆ లాస్ట్ మంత్ ఏదైతే 3000 ఆయన ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశారు, అది కూడా యాడ్ చేసి 7000 ఇవ్వటం, లేకపోతే వికలాంగులకి 6000 ఇవ్వటం, మంచంలో ఉన్న వాళ్ళకి 10,000 ఇవ్వటం. అంటే చేసిన ప్రతి ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయటమే కాకుండా ఎక్స్ట్రాగా ఇసుక పాలసీ ఏదైతే ఫ్రీ అన్నారో వెంటనే ఫ్రీ చేశారు. ఇప్పుడు కూడా ఇంకా మిగతాయి కూడా యాక్చువల్గా చేయాల్సింది, ఈ పార్టీకి కసరత్తు చేయాల్సింది. బట్ ఈ ఫ్లడ్స్ వల్ల కొంచెం ఆ గ్యాప్ వచ్చింది, దాన్ని నాకు తెలిసి ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేసుకుని అది కూడా కంప్లీట్గా చేసి జనాలందరూ సభాష్ అని ఇది మంచిగా ప్రభుత్వం అని చెప్పి అనిపించుకునేలాగా చేస్తారు 100%.